నేను కోటీశ్వరుణ్ణైతాను, మా అమ్మ కటిక పేదరాలుగా ఉంటుందేమో అని. లే అట్లాంటి కోరుకుంటారా? ఏమి లే నా పేరు ఎత్తినాడు చంపేస్తా నా కొడుక. అట్లా కొడతావు? లే ఇది పూస్తా మగానికి మళ్ళీ వాసన అయితే ఎందుకు కోరుకుంటాలే? నా ఊసెత్తద్దు నువ్వు, నీది ఏందని కోరుకో, పట్టని కొడతా. ఏందట్లా? కోటీశ్వరుడు అంటే నేను పేదరాలని, కట్టిక పేదరాలంట. లే ఏమన్నా కట్టెలు కొట్టుకునే పోలా నేను అంటే నేను పేదరాలని అయిపోలంగా. హాయ్ అండి, అంతా ఎట్లున్నారు? అందరికీ శుభోదయం. చూడండి నేను వేసిన బూడిద గుమ్మడికాయ ఎంత అయిందో, ఎంతలా అయింది చూడు. ఏమో హ్యాపీ ఉంటుందో ఇట్లయితే. ఎంతలా అయింది. ఏమి ఏమి కూర్చున్నారు? అదే ముద్దులే. ఎవరికి? హలో స్వామి. అదే స్వామి వచ్చినాను. ఎందుకు గుడ్డు తెచ్చినావు? గుడ్లు ఇస్తాను. హలో, అదే స్వామి గుడ్లు ఇచ్చినాను. స్వామి గుడ్లు ఇమ్మన్నాడు నీకు. ఎలా స్వామి ఇమ్మంటాడు గుడ్లు? నిజంగానే విచిత్రంగా చెప్తావులే. గుడ్లుతోనా? ఇది ఎక్కడ స్వామి? సాములు ఎవరు గుడ్లు చెప్పరు, నువ్వు చెప్తానావు. మళ్ళీ ఏందనుకుంటాను నిజంగానే. ఏంది నెరవేరుతాయి? ఊరికే ఉండలే స్వామి. ఆరోగ్యం కోసమా ఆమ్లెట్ వేసుకోవాలా స్వామి? పచ్చివి తాగలనా ఆమ్లెట్ వేసుకోవాలా? ఇది ఎక్కడ వినోదం స్వామి? నేను ఆడ ఎంతమంది సాములు చూసినా ఇట్లా స్వామిని చూడలే. ఇట్లా చెప్పేది ఏడన్నా ఆమ్లెట్ వేసుకొని తినచ్చు, ఉడకబెట్టుకొని తినచ్చు, కర్రీ చేసుకొని తినచ్చు. నువ్వు ఎందుకు అట్లా అంటావు? నాకు నచ్చదు. కోడి గోయమని గుడ్డు స్వామి కొంచెం గట్టిగా మాట్లాడు. కోడి గోయమంటారులే. ఇది తినే గుడ్డు కాదమ్మా, మంత్రి ఇచ్చిన గుడ్డు. ఇన్ని గుడ్లు మంత్రి ఇచ్చినావా స్వామి? ఒక్కొక్క గుడ్డు ఒక్కొక్క కోరిక. ఒక్కొక్క గుడ్డుకు ఒక్కొక్క రోజు టైం పడుతుంది మాకు మంత్రి ఇవ్వడానికి. ఇది మళ్ళీ నమ్మడం లేదా మీరు? ఇదే ఫస్ట్ టైం స్వామి నేను వింటాండేది. కన్నుగుడ్లు కాదు, మీరు అంతగా ఆశ్చర్యపోతున్నారు. అంటే కన్నుగుడ్లు కూడా తీస్తారా స్వామి మీరు? కాదు, నువ్వు కోరిక కోరుకొని గుడ్డు పగలు కొడితే ఆ కోరిక నెరవేరుతుందో లేదో గుడ్డు చెప్తుంది. అట్లా ఐ థింక్ వాటో వాట్. బాబా బాబా బా, ఏం నాయనా ఇది? ఒక మంత్రం ఉంది, ఆ మంత్రం చెప్పి నువ్వు గుడ్డు పగలు కొట్టినావంటే నీవు అనుకోండే కోరిక నెరవేరుతుందో లేదో గుడ్డే చెప్పేస్తుంది. అవునా స్వామి? నిజంగానే చెప్పేస్తాదమ్మా. మేము అక్కడ దగ్గర 1000 మందికి ఇచ్చినామమ్మా ఇట్లా గుడ్లు. సరే స్వామి, ఇది ఏమన్నా తేడా జరిగిందనుకో? తేడా జరగదు, ఏం జరగదు. మంత్రం అనుకో ఫస్ట్. ఏం జరగదమ్మా. మంత్రం ఉపదేశించు స్వామి మా అమ్మకి. కొంచెం మొబ్బుది నీట్గా అర్థమయ్యేలాగా చెప్తా. నోరు మూసుకోలే, ఏం లే సొగిలినా కొడక. ఏం మంత్రం చెప్తాను వినమ్మా జాగ్రత్తగా. చెప్పు సమీర్, అంత గట్టి చెప్పు. గుడ్డు వస్తుంది కోడి వెనకాల నుంచి, గుడ్డు పగలు కొడితే తీరుతుంది మీ కోరిక. ఏంది స్వామి? నువ్వేమన్నా స్వామివే లేకుంటే ఏమన్నా
ఏందతే ఏం కోడి మంత్రము? కోడి వెనక కాకపోతే గుడ్డు ముందర వస్తుందా? గుడ్డు వెనక వస్తుంది, ఆ గుడ్డు పగలగొడితే నీ కోరిక తీరుతుంది. గుడ్డు వెనక వస్తుంది. కాదు మళ్ళా స్వామి, చెప్పు, నీటు చెప్పు. గుడ్డు వెనక కాకపోతే ముందర వస్తుంది స్వామి. గుడ్డు వెనక వస్తుంది, మీ కోరిక నెరవేరాలో లేదా అమ్మా? నెరవేరాల కానీ ఎందుకు స్వామి మంత్రం ఇట్లా నమ్మతగ్గ లేదే, ఇట్లా ఉంటాయమ్మా మంత్రాలు, మీరు రోజు మాట్లాడుకునే మాటల్లాగా ఉండవమ్మా. నమ్మదగ్గట్టు లేదని నాకు అంతే ఆలోచన. నమ్మకపోతే అది ఎవరికైనా ఇచ్చేయండి, వాళ్ళ కోరికన్నా నెరవేరుతుంది. దుమ్మా, ఆ, నీటుగా అడుగు మంత్రం. సరే. నాకు అర్థం మీ కాలేదు. కోరిక నెరవేరాలనుకుంటే మీరు కొట్టండి. ఆ, గుడ్డు అంటే ఎట్లా కొట్టాలా స్వామి? కళ్ళకు ముక్కొని ఒకసారి దగ్గర ఇట్లా మొహం దగ్గర పెట్టుకొని ముక్కొని ఉమ్, మీ కోరిక మనసులో చెప్పుకొని గుడ్డుకు కూడా మీ కోరిక చెప్పి నోటి దగ్గర పెట్టుకొని గుడ్డుకు కూడా మీ కోరిక చెప్పి ఉమ్, అప్పుడు దాన్ని కొట్టి మీ మనసులో మంచం గట్టిగా చెప్పుకోవాలి. ఉమ్. పెద్ద ప్లానింగే పెద్ద ప్లానింగే. గుడ్డు కళ్ళకు అద్దుకుంటారు స్వామి, మూతికి అద్దుకోమంటున్నావు. గట్టిగా అనుకోమ్మా, జరిగిపోతుంది నీ కోరిక. సరే స్వామి, చూస్తాం. మంత్రం గుర్తు. లేకుంటే నీకు చాలా ఉంటుంది స్వామి, మళ్ళీ వీడికిను నీకు. మంత్రం గుర్తుందా? మంత్రం ఏంది అది? అది ఎవరికి గుర్తుండదు, చిన్న పిల్లగాడైనా చెప్తాడు. చెప్పమ్మా, మంత్రం చెప్పమ్మా. గుడ్డు కోడి వెనక నుంచి వస్తుంది, గుడ్డు పగలగొడితే కోరిక తీరుతుంది. అబ్బా అబ్బా. ఆ, మ్మ్. సరే సరే స్వామి, స్వామి, వాళ్ళ పగలగొట్టి కోరికలు చూసి చెప్తామండి స్వామి. సరే బాబు. ఈడుంది ఏంది పద్దు ఇది? కిటికీలో. కోడి వెనక నుంచి గుడ్డు వస్తుంది, గుడ్డు పగలగొడితే కోరిక తీరుతుందంట. ఏంది పద్దు ఇది? అయితే ఎన్ని గుడ్లు ఇచ్చినారు? 8 గుడ్లు ఇచ్చినారు. అయితే 8 కోరికలు కోరుకోవచ్చు. ఉన్నానులే. ఎవరు మాట్లాడేది? చిన్నీనా? ఎవరు? మా బాబీ. సరేలే. సరే. మా ఇది వికటిస్తుంది మళ్ళా నీట్. మెడ పట్టుకుంది బాబీ. ఎట్లా అంటే అట్లా కారులో మెడలు ఇట్లా యాలాడి తీసి పనుకుంటే ఇంకా మెడలు పట్టుకోక కార్లో నేను అసలే ఎక్కువ పనుకోలేదు ఈసారి, రాలే నిద్ర. కానీ నాకు ఎప్పుడైనా నిద్రపోతాంటే ఈసారి అస్సలు రాలే. ఇది ఎందుకో వద్దునైనా అమ్మాయి చచ్చిపోతాను నేను అట్లా తిప్పితే. వద్దు బాబీ. పట్టుకోనింది ఏమో ఇట్లా సొట్టగా పడుకున్నానో ఏమో. నువ్వు నీకు నమ్మకం ఉందా లేదా? మామూలుగా అడుగుతున్నా. నమ్ముదాము, ఏం పోతుంది? పోయేదేముంది, ప్రేమిద్దాం. పోయేదేముంది, మహా అయితే తిరిగి ప్రేమిస్తారు. అయితే 8 కోరికలు కోరుకోవచ్చు. అయితే నీకు మీ ఇద్దరికి నాకు కూడా. దీంట్లో పిల్ల ఉంటే పిల్ల ఉంటే నోట్లోకి వేసుకో. పిల్ల ఉంటుందా? ఉంటాయి. అద్దాలు తీలే, బిల్డప్ చేసినావు కానీ పల్లె బిల్డప్ సింగినాథం ఏం కాదు. తీలే, తీ మంత్రము. నేను సినిమాలకు కానీ సీరియల్లకు కానీ వెళ్ళిపోలే. నా కోరిక అదే ఫలించేటట్లు చేసిపోను తండ్రి. కోడి వెనక నుంచి వస్తుంది, గుడ్డు పగలగొడితే కోరిక తీరుతుంది. కోడి వెనక నుంచి గుడ్డు వస్తుంది, గుడ్డు పగలగొడితే కోరిక తీరుతుంది. నువ్వు నన్ను అర్థం చేసుకున్నట్టుగా చంద్రికి కూడా అర్థం చేసుకోలేదా? బాగా వచ్చింది బాబీ, నా కోరిక తప్పకుండా తీరుతుంది. ఎందుకు మంచి గుడ్డు తాగు. మంచి గుడ్డు ఇది. చూడడా దేవునితో మంచి గుడ్డు. లేలే బాబీ, ఆ చందమామ ఉండదు, నీళ్ళు అవుతుంది చెడిపోతే. నిజంగా మంచి గుడ్డు. వద్దు విష్ణు, నువ్వు తాగు బాబీ. బట్ మళ్ళీ ఇంకో కోరుకోకుండా పగలగొడతాను. కోరిక అనుకున్నా మళ్ళా నీట్గా ఏందో కోరిక గట్టి మాకు చెప్పు, మేము తెలుసుకుంటాం. నాకా ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చింది, అవన్నీ రావాల నాకు.
కొత్త కార్డు, పెన్షను, ఇల్లు ఆ మూడు రావాలి. మంత్రము మా వాడు రావాల. ఆ మూడు రావాల స్వామి తండ్రి. చంద్రబాబు నాయుడు వచ్చినాడు కదా, నా కోరిక ఫలిస్తుందని మనసారా ముక్కొని కొడుతున్నాను. కోడి వెనక నుంచి గుడ్డు వస్తుంది, గుడ్డు పగల కొడితే కోరిక తీరుతుంది. నరుకు. ఎత్తిపోయింది. అయినా నా కోరిక తీరుతుంది. అదే అట్లా. నలుపేంగా పడైపో. యువర్ థింకింగ్. అయ్యప్పేమంతసేపు ముక్కుతాడు పూజారి లెక్క. మా అమ్మకి ఆ, బేదులు రాకుండా ఉండాలని. అట్లా వద్దు నాయనా, అట్లాంటి వాళ్ళు కోరుకుంటావు. సరేలే. తిక్క తిక్కవన్నీ కోరు. ఎప్పుడు బేదులు పిత్తులు ఇదే చింతేనా నీకు? సర్లే. మా అమ్మకి సీరియళ్ళల్లో వద్దు కదా, నీ గురించి వద్దా? సర్లే ఉన్నిలే, అది కోరుకో. వద్దులే. అది కోరుకో, అది కోరుకో. నాకు అది కోరుకో, నాకు ఇష్టం. అది నెక్స్ట్ అవుతుందిలే, కోరుకోరా. నీది చూద్దాము, కోరుకో. నెక్స్ట్ కోరిక ఇంకా అయిపోయింది. ఇంకా వద్దన్నాక నేను కోరను. ఓలే నేను కోరను. ఓలే నేను కోటీశ్వరుణ్ణి అయితాను. మా అమ్మ కటిక పేదరాలుగా ఉంటుందేమో. లే అట్లాంటి కోరుకుంటారా? ఏమి లే నా పేరు ఎత్తినాడు చంపేస్తా నా కొడుక. ఏంది అట్లా కొడతావు? లే ఇది పూస్తా మగానికి. మళ్ళీ వాసన అయితే ఎందుకు కోరుకుంటాలే? నా ఊసెత్తద్దు నువ్వు, నీది ఏందని కోరుకో. పట్టని కొడతా. ఏందట్టా? కోటీశ్వరుడు అంటే నేను పేదరాలని. కట్టిక పేదరాలని అంటే లేమన్నా కట్టెలు కొట్టుకునే పోలా నేను? కోటీశ్వరుడు అంటే నేను పేదరాలని. కట్టిక పేదరాలని అంటే లేమన్నా కట్టెలు కొట్టుకునే పోలా నేను? అవసరం లేదు బాయ్. నా ఊసు ఎత్తద్దు, నాది ముక్కొద్దు. నువ్వు లోపల నా కొడక సొగిలాలే. ఓ గుడ్డు స్వామి, నేను ఫుల్ రిచ్ అయిపోలా. మా ఇంట్లో మిగిలిన వాళ్ళందరూ అద్దా కటిక బీద బీద అనకూడదు బాబీ. ఎత్తుకోకూడదు బాబీ, అట్లాంటి అనకూడదు. చెప్తున్నాడు కదరా, చెప్పలేదురా, చెప్పకూడదురా, చెప్తే చచ్చిపోతారా. కోరికన్నా ఇండం లేదు, మన ఫుల్ కోరికన్నా వినాలి కదా. విను, డిస్టర్బ్ చేయొద్దు. విను, డిస్టర్బ్ కాదు, పండ్లు పగల కొడతాను అట్లా మాట్లాడినా అంటే. వినుమ్మా, నువ్వు కోరిక విన్నాక మాట్లాడు. నేను అపర కుబేరుడు కావాలా, కానీ మా అమ్మ కటిక బీదరికంలో ఉండల్లా. అప్పుడు నేనొచ్చి మా అమ్మకు దానం ఇయ్యల్ల 1 కోటి రూపాయలు. నిన్ను చెప్పులతో చెప్పులతో కొడతారులే. ఆ మాట ఎత్తితే నిన్ను చెప్పులతో కొడతారు. వెనక గుడ్డు వస్తుంది, గుడ్డు పగలగొడితే మన కోరిక తీరుతుంది. ధూమ్ తత్త. ఎత్తిపోయింది లేదు రే, ఎత్తిపోయింది. దాంట్లోకి ఎందుకు వేస్తావురా? ఏంటికి ఎత్తిపోతుంది? నీలాగా అనుకుంటువా? టుఫ్లీయా నేనేమైనా? చూడద్దా పవర్ఫుల్ పో. అంటే నేను బెదరాలని అయిపోలంగా. ఏం ఫీల్ ఉన్నది మామయ్య? బెదరాలని అయిపోలంగా. అయినా నీకు నేను డబ్బు దానం చేస్తా కదా. ఎవరు గాలలే అట్లా ముక్కునేకి మంచి చాలా చెప్తాండి, నీకు తెలియడంలే. అది కోరిక గట్టిగా కోరుకోలా. నేను ధనవంతురాలని కావాలా. నేను కోరుకున్నాను కదా, వేరే నాకు చెప్పద్దు. అది నా కోరిక, నాది. నీదేంటిలే. నేను ధనవంతురాలని లే. నువ్వు గుడ్డు నోట్లేకి ఉప్పుతో సహా చెక్కుతానా కొడక. కటిక అది ఎవరు అన్నారు? అపారమైన ధనం రావాల నాకు. నీకు కూడా ఒక కోరిక ఉందా ఏమైనా? సినిమాలు లేకపోవాలి. గేట్ వేసిరా చెప్తాం. ఉండు అక్కకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ కొట్టద్దు, వెయిట్ చేయి. ఇది ఒక పద్ధతి ఉందక్క. మనము గుడ్డుతో కోరుకొని ఆ గుడ్డుతో కోరిక నెరవేరుతుందో లేదో తెలుస్తుంది అనమాట.
మంత్రం మంత్రం చెప్పు. చెప్తాను చూడే, మంత్రం. నవ్వద్దు. నేను ధనవంతురాల్ని కావాలా, నేను సినిమాల్లోకో సీరియల్లోకో పోవాలా. కట్టిక అన్నావంటే మెట్టు తీసుకొని కొడతాను. కటిక ధనవంతురాలు. కోడి వెనక నుంచి వస్తుంది గుడ్డు, గుడ్డు పగలగొడితే కోరిక తీరుతుంది. కొట్టు. ఎవరు తగలది? పట్టుకుంటానులే. ఎవరు పగలగొడితే వాళ్ళు తాగల్లా. అది పట్టు గ్లాసు. ఏది గ్లాసు బాగుందా? అవును, అంత నమ్మకం ఉందా? అంది ఉంది. ఎత్తిపోయింది. ఎత్తిపోయింది అంటే నువ్వు కటిక. లే నువ్వు నీకెందుకు వస్తుందిలే నోటికి? ఇంకా ఉన్నాయి, రాకూడదట. నీకేమన్నా చొప్పేట్లు కావాలా ఏమన్నా? బేవర్స్ నా కొడుక అట్లా కోరుకుంటున్నాడు మా దర్శత్ నా కొడుకు. సర్లే ఎట్లా చేస్తాం పోయి. పాపం నాకు కొట్టుకొని నాకు బాధ అవుతుంది. ఏంది బాధ అవుతుంది లేలే? అటు ఇది జరుగుతుందిలే. నేను కోరుకుంటున్నా నీ బదులు. నువ్వేందో కోరుకుంటావులే. మా అమ్మ కటిక ధనవంతురాల. కట్టిక అనకూడదు. కటిక కటిక కాదు, వేరే ఏం చెప్పాలా? మా అమ్మ నిరుపేద. చాలా ఉన్నాయి, ఇంకా దాచాం కుప్పలు కుప్పలుగా. నిరుపేద నుండి. బాబీ ఎందుకు వస్తున్నాయి బాబీ నీకు అట్లా మాటలు? నాకేంది నువ్వు కూర్చొని ఏడ వీళ్ళే కానీ ఎందుకు వస్తున్నాయి బాబీ ఆ మాటలు? నీరు చెప్తాను. నా వద్దు బాబీ, నువ్వు ముక్కో. నువ్వే కొరుకో. వద్దు వద్దులే పట్టు, నువ్వే కొరుకో. గట్టిగా చెప్పు మాకు. నేను ధనమంత్రాల్ని కావాలా, నేను సినిమా లేక సీరియల్లోకి వెళ్ళిపోవాలా. మంత్రము కోడి నుంచి గట్టిగా. కోడి వెనక నుంచి గుడ్డు వస్తుంది, గుడ్డు పగలగొడితే కోరిక తీరుతుంది. ఓడిపోతావా? ఏమన్నా అయిపోండిలే. అద్దు ఎత్తిపోయింది. యాడెత్తిపోయిందిలే చూడాడ. ఎత్తిపోయిందంట. యాడ ఎత్తిపోలే. ఎందుకు ఎత్తిపోతుంది? అది కదలుకుని ఉంది అట్లే. ఇంకా చాలేరా అన్ని గుడ్లు? సో ఇంకా చాలేరా? అవును. నీకు నమస్కారం అయ్యా. నన్ను కట్టిక ఇంకొకసారి నా మెడ అంత తిరగడంలే, అందుకు ఊరికే ఉన్నాలే. లేకుంటే నేను చింతపండు చిల్లర అమ్మిచ్చింది నా కొడక. లాస్ట్ కోరిక కోరుకోవాలా? నువ్వు చాలా అద్దుమానంగా. ఎవరన్నా అట్లా కోరికలు కొడతారా? తదాస్తు దేవతలు ఉంటారులే. తలకాయ తిరుగుతుందే, గుడ్లు బీకి గూట్లో పెడతా నా కొడక. మా అమ్మ కటిక పేదరాలు కాకూడదు. లే ఆ కూత ఎత్తినావంటే నేను చంపి పడేస్తా నా కొడక. అనద్దురా, నాకు ఫీలింగ్ ఎట్లో ఉంది. నిన్ను అడ్డం పెట్టి నరుకుతా నా కొడక. కాకూడదు అనేది అట్లెందుకంటావు? అది కూడా ఎత్తద్దు. రజయ్యక్క గ్లాస్ తెచ్చి అట్లా ఎందుకు ఎత్తుతావు ఆ మాట? మళ్ళా అంటే అది కట్టికనే వాడు. అవసరం వద్దు. పేదరాలని కూడా అనద్దు. ఎందుకంటావు? మళ్ళా గాడానికి లోపల నా కొడక చెప్పుతో కొడతా. గుడ్లు బీకి గూట్లో పెడతా చూడు నా కొడక. నీకే నన్ను మాటికి అంటున్నాడు. నేనంటా తేలే నీ గురించి. తేలే ఇప్పుడు అంటా చూడు. నువ్వను నేనంటా చూడు. నేనేం చేసినా నువ్వు అంటావు? నేనంటా నీ గురించి. కట్టిక పేదవాడైపోల్లా. నువ్వు అన్నావు. అన్నావులే, మోసుకో. నేనంటా. ఏం చేస్తావు? నేను అదే మాట నువ్వు అన్న మాట రిపీట్ చేస్తా. ఉండకూడదు అన్న వద్దు. అట్లాంటి ఎవరు కోరుకోరు. మంచి జరగల్లా, ధనమంత్రాలు కానీ అవి కోరుతారు కానీ కట్టిక పేదరాళ్ళుగా కాకూడదు. ఏందిలే? ఏం తప్పు? తప్పే. నువ్వే కోరుకైతే ఏం కోరుతావు? దీంట్లో కొట్టు పట్టు. కోరుకో. ఏంది కోరుతావు? నేను ధనవంతురాలు కావాలా, నేను 10 మందికి సాయపడల్లా, నా కొడుకుకి నేను భిక్ష వేయల్లా. కోడి నుంచి వెనక గుడ్డు వస్తుంది, గుడ్డు పగలగొడితే బాబీ పేదడు అయిపోతాడు,
నా దగ్గరికి వచ్చి ధనం తీసుకుంటాడు. బాగుందా ఇప్పుడు? ఎందుకు పోతుంది బాబీ చూడు. లే సొగిల్ మగమడ సొగిలియా నీకు బాగా పోదు. ఏ తాగు ఏ తాగు బాలావుగా. ఇట్లే ఉంటావేమో ఎమకలు వేసుకుంటా. తాగు తాగింది కాబట్టి ఇప్పుడు చెప్తాను నీ కథ. బాబీ నాది బేదది, అది ఎత్తినావనుకో రప్పని కొడతా గుడ్డు గిద్దు నీ మగాని. బాబీ ఆ కూత కూసినావే ఏం అనుకో మాట్లాడకూడదో చెప్పు. బేదరాలు కట్టిక గిట్టిక అన్నీ అవంటే కొడితే అట్లా గుడ్డు నోట్లే కన్నా పోతుంది, మొగానికన్నా పోతుంది. చెప్పి నేను లే సరే ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండు. మా అమ్మ లే అనద్దు బాబీ, నీ మీద అనకూడదు బాబీ. భయం కదా నీకు. నాకు భయం బాబీ, అనద్దు బాబీ, అనకూడదు బాబీ. నీకు తెలీదు. అనను. మా అమ్మ కటిక గిటిక లేకుండా సుత్తి కొడతావు. కటిక ఏంలే నువ్వు అయిపోతావు. సరేలే. మా అమ్మ లే నా నోటి వాకి తప్పకుండా జరుగుతుంది, నాతో అనిపించుకోద్దు. అనిపించుకోండి. మా అమ్మ ఫుల్ రిచ్ అయిపోవాలా. మా అమ్మకి సినిమాలో ఆఫర్లు రాలా. వెనక నుండి వస్తుంది గుడ్డు, అది పగలగొడితే తీరుతుంది నీ కోరిక. వా బాబా బాబా బాబా. తాగు తాగు, నువ్వు తాగు. ఇంకేం పో. అటు పట్టు. నాకొద్దు, నా మాట చాలా మంచిది ఇప్పుడు. నువ్వు తాగు. నేను తాగినా 2 తాగినా నేను. చాలా మంచిది. సారీ బై మిస్టేక్. లేదు నేను నిజంగా అంటే అట్లా చేయలేదు. మిస్టేక్ కాదు, నువ్వు దేవునితో గాలికి ఇట్లా లాస్ట్ చేస్తాను. నాకు అన్ని తెలుసురా. గాలిది నాదేం చాలా ఉడదాక నా కొడుకు నువ్వు. గాలిది మిస్టేక్ ఇది. ఇంకోటి ఏమైనా కొట్టమంటావా? వద్దు నాయనా, నీకు నమస్కారము. నీకు నువ్వు